హాయ్ అండి. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. హ్యాపీ సండే అండి. ఇవాళ ఎర్లీ మార్నింగ్ నా పూజ అనేది అయిపోయింది. ఎందుకంటే మైసమ్మ తల్లికి అభిషేకం చెయ్యాలి అని మా చుట్టుపక్కల వాళ్ళందరం కలిసి మేము అభిషేకానికి వెళ్ళాలని కబురు పెట్టారండి. వెళ్దామని మొత్తం రెడీ చేసుకున్నాం. అయితే నాకు పని అంత అయ్యి వంట అంత అయ్యేసరికి 9 అయిపోయిందండి. ఎక్కడ అభిషేకాలు అయిపోతున్నాయా అని నేను హడావిడిగా వీడియో గురించి కూడా లెక్క చేయకుండా వెనక్కి తిరిగి స్పీడ్కి వెళ్ళిపోతున్నాం. మా పాప ఏదో అలా తీసింది. అక్కడ నుండి నేను అభిషేకం అయిపోతుందేమో అని టెన్షన్ మీద వెళ్తున్నానండి. కానీ అప్పుడే స్టార్ట్ అయిందనమాట అభిషేకం కూడా. అన్నీ సిద్ధంగా ఉంచారండి. ఇదిగో అండి, ఇక్కడ అమ్మవారికి స్నానం అనేది అభిషేకం అనేది చేపిస్తున్నారు. ఇది ప్రతిష్ఠించిన రోజు ఆ శారీ అనేది కట్టారండి. ఇంకా ఆ చీర మీద ఆమెకి పసుపు నీళ్ళు, కుంకుమ నీళ్ళు, అన్ని పాలతో అన్నిటితో మామూలుగా ఫస్ట్ అభిషేకం లాగా చేస్తున్నారు. ఇదిగో అండి, ఈ పుణ్య దంపతులే ఈ విగ్రహ ప్రతిష్టకు కానీ ఈ గుడికి మనసులో ఏమనిపించిందో మైసమ్మ తల్లి ఈ దంపతులతో ఆ టెంపుల్ అనేది కట్టడానికి అనేది సిద్ధమయ్యారు. అక్కడ అసలు టెంపుల్ లేదంటే అప్పుడు మామూలుగా చిన్నగా ఉండేది, అది కూడా బాగా పాడైపోయిందనమాట. ఈ అమ్మవారు పూర్వకాలం నుండి ఉంది మైసమ్మవారు. ఇదిగో అండి, కింద గద్దెలాగా చిన్న బొమ్మల్లాగా ఉన్నాయి కదా. ఫస్ట్ మేము ఆ తల్లినే ఇట్లా కొలుసుకునే వాళ్ళం. ఆమె రూపంలో మైసమ్మని ఇప్పుడు తీసుకొని వచ్చారండి ఈ దంపతులకి. మరి అసలు ఇట్లా గుడి కట్టాలన్న ఆలోచన ఎలా వచ్చిందో కానీ చాలా చక్కగా అప్పటికప్పుడు ఒక 1 మంత్లోనే ఆ స్లాబ్ అనేది వేసేసి ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేయాలని నిర్ణయం చేసుకున్నారు. అంటే ఆ రోజు ముహూర్తం బాగుందని ఈ అమ్మవారికి నేను పాత వీడియో పెట్టిన కనకదుర్గమ్మ అమ్మవారు. ఈ అమ్మవారికి ఒకటే రోజు ప్రతిష్ఠ అన్నమాట. ఆ అమ్మవారికి పూజలు హోమనామాలతో ఎట్లా అయినాయో ఈ అమ్మవారిని కూడా అక్కడే ఉంచి హోమాలు చేయించి అన్ని పూజలతో ఈమెను ఇక్కడికి తరలించుకొని వచ్చి మా గ్రామంలో పెట్టారనమాట. ఇక్కడికి ఒక 2 కిలోమీటర్స్ అనేది ఉంటుందండి. అమ్మవారిని ఇంకా అభిషేకాలు బాగా చెయ్యాలని ఆ సండే చెప్పేసరికి మేము హడావిడిగా ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇక నాన్ వెజ్ ఏమి వండకుండా గబగబా వెజిటేబుల్సే వండేసి నేనైతే ఎర్లీగా చూడండి, అమ్మవారు కళ్ళు తెరుచుకొని చూస్తున్నట్టు అనిపిస్తుంది. మీరు చాలా బాగా అబ్జర్వ్ చేయండి. మా మైసమ్మ తల్లి అమ్మవారు అసలు తనకెంత సంతోషం వచ్చిందో కానీ మొహంలో కూడా నవ్వుదల అనేది కళ అనేది ఆమెకు అట్లా ఉట్టిపడినట్టుగా కనిపించిందండి. అభిషేకం చేసేంత వరకు చేసేంత వరకు ఆమె చాలా సంతోషంగా నవ్వుతూ కనిపించింది. మాకు చాలా చక్కగా అనిపించిందండి. ఇదిగోండి, కింద ఈ రాళ్ళు ఉండేటివి వాటిని మేము కొలుచుకునే వాళ్ళం. ఈ పూర్వం నుండి ఉన్నాయి, రాజుల కాలం నాటి అని మా పెద్దవాళ్ళు వీళ్ళు చుట్టుపక్కల గ్రామస్తులు అనేవాళ్ళు. మేము ఇక్కడ ఈ అమ్మ వాళ్ళని కూడా తలుచుకునేటోళ్ళం. ఆమెను ఊహించుకొని విగ్రహాన్ని అనేది తీసుకొచ్చారండి ఈ దంపతులు. చాలా చక్కగా ఉందండి విగ్రహం అయితే. నాకైతే చాలా చాలా అందరికీ నచ్చింది, నాకు కూడా బాగా నచ్చిందండి అమ్మవారు. నేనైతే ఆ అమ్మవారి ఊహల్లోనే ఉండిపోయా. అమ్మవారి అలంకరణ అభిషేకం ఊహల్లోనే ఉండిపోయా. నాకు అంత బాగా అనిపించింది అనమాట. అంటే మా ఇంటికి ఒక 3-4 ఇల్లుల మధ్యలోనే అమ్మవారు ఉన్నారు. ఈ అమ్మవారిని ఇట్లా నిలిపారు. చాలా సంతోషం అనిపించిందండి. టెంపుల్ కూడా అవుతుంది. తల్లి ఎవరి మనసులో ఎలా సంకల్పిస్తుందో తెలియలేదు. ఇన్ని సంవత్సరాలకి అమ్మవారికి టెంపుల్ అనేది అవుతుందనేసరికి నాకు చాలా సంతోషం అనిపించిందండి. ఇదిగోండి, ఇక్కడ తేనెతో అభిషేకం, అట్లాగే పండ్ల రసాలతో కూడా అభిషేకం చాలా చక్కగా చేశారండి. ఇద్దరిని మేము దేవరబాబు అంటాం. అంటే సమ్మక్క తల్లి అమ్మవారి దగ్గర అతని మీదకి ఒంటి మీదకి వస్తుంది. చాలా చక్కగా చెప్తారండి. ఏదైనా కార్యక్రమం మా వీధిలో చేయాలంటే మేము ఈ పెద్ద మనిషిని పిలుస్తామన్నమాట. చాలా చక్కగా చేశారు వీళ్ళ అభిషేకమును. వీళ్ళతో పాటు గ్రామస్తులు కూడా చేశారండి. అట్లాగే పంచదార, పాలు అవి కూడా పోస్తున్నారు. అసలు 2 కళ్ళు సరిపోలేదండి ఈ అభిషేకం చేసేంత వరకు. చాలా సంతోషంగా అనిపించింది. అసలు మాటలు రావట్లేదండి. ఆ అమ్మవారందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తి కోరుకుని ఇదిగోండి, మేము ఇంతవరకు వచ్చాము. కొంతమంది జనాలు అంటే అందరికీ ఇంకా తెలిసినా కూడా అందరు పాపం పనులకు వెళ్ళే టైం కాబట్టి
వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 6 కల్లా వెళ్ళిపోయారు. ఉన్న వాళ్ళ వరకు వచ్చి మేము ఇట్లా అభిషేకాలు చేసాము. ఎందుకంటే ఇక్కడ నేనే పాలు పోస్తున్నాను. చూడండి, ఇక్కడ పెరుగుతో కూడా అభిషేకం చేశారండి. తేనె, పెరుగు, పళ్ళ రసాలు చాలా చాలా తీసుకొచ్చారండి. అందరూ కలిసి చాలా బాగా జరిగిందనమాట. మన సబ్స్క్రైబర్స్ కానీ మిగతా జనాలు కానీ మన దేశంలో ఉన్న ఆడబిడ్డలు కానీ అందరినీ చల్లగా చూడాలని ఆ మైసమ్మ తల్లి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. నేను మొట్టమొదటిగా ఏ దేవుడి గుడికి వెళ్ళినా నాకు ఆస్తి అంతస్తుల కన్నా పిల్లల చదువు చాలా ఇంపార్టెంట్ అని నేను అదే అనుకుంటా. ఎక్కువ పిల్లలు ఒక పొజిషన్లో ఉండాలి, చదువుకోవాలి, ప్రతి ఒక్క ఆడబిడ్డ మంచిగా చదువుకోవాలి. అట్లాగే నేరాలు అనేవి బాగా ఎక్కువైపోతున్నాయి మన దేశంలో. ఈ అమ్మవారు వాటినన్నిటిని ఖండించి అందరినీ మంచి మార్గంలో పెట్టాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇదిగండి, మొత్తం మీద అభిషేకం అనేది దగ్గరికి వచ్చిందనమాట. తర్వాత అమ్మవారిని మంచిగా నీట్గా మళ్ళీ వాటర్తో శుభ్రం చేశారండి. అభిషేకాలు అయ్యాక ఇంకా తెస్తూ ఉంటే అభిషేకాలు జరుగుతూనే ఉన్నాయి. అందుకనే నాకు 1 అయిపోయిందని నేను ఫస్ట్ స్టార్టింగ్లోనే చెప్పానండి. ఇదిగండి, అమ్మవారిని అలంకరించడం అంటే మామూలు విషయం కాదు. ఆమె అభిషేకం అంత ఎత్తు అభిషేకం అమ్మవారిని చెయ్యాలంటే చాలా ఓపికతో కూడా ఉండాలి. మొత్తం మీద అభిషేకం అయిపోయింది, అలంకరణ కూడా అయిపోయిందండి. అలంకరించాక ఇట్లా ధూప నైవేద్యాలతో ప్రసాదాలతో ఆమెను ఆహ్వానించారు. ప్రసాదాలు కూడా సమర్పించుకున్నారండి. పులిహార, పరవన్నం అవన్నీ చేశారు. అది నేను వీడియోలో చూపించలేకపోతున్నాను. మొత్తం మీద నేను లాస్ట్లో కొబ్బరికాయ అనేది కొడుతున్నానండి. ఇదిగోండి, అమ్మవారిని చాలా చక్కగా ఎరుపు చీరతో ఆమెని సిద్ధం చేశారు. చాలా కన్నుల పండగగా జరిగిందనమాట. ఆ రోజంతా అసలు సండే అనే థాట్ కూడా రాలేదు. అంత ప్రశాంతంగా అనిపించింది అమ్మవారి దగ్గర. ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు కొబ్బరికాయలు అనేది అమ్మవారికి ప్రసాదంగా కొట్టుకున్నారండి. మొత్తం మీద మా మైసమ్మ తల్లి అనేది మా గ్రామంలో నిలిచిపోయింది. మీకు ఎవరికైనా కోరికలు ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను మీ బదులు కూడా నేను దండం పెట్టుకుంటాను. ఖచ్చితంగా నెరవేరుస్తుంది అమ్మవారు. మీకు అవకాశం ఉంటే మీరు కూడా వచ్చి దర్శించుకోండి. మొత్తం మీద మొత్తం అయిపోయాక ఫోటోలు పిచ్చి కదండి, లాస్ట్లో ఫొటోస్ అనేవి ఇట్లా దిగామన్నమాట. మొత్తం మీద అమ్మవారి అలంకరణ చాలా చక్కగా జరిగింది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా పొరపాట్లుగా తప్పు అనేది మాట్లాడి ఉంటే క్షమించండి. మా మైసమ్మ తల్లి చాలా చాలా అందమైన రూపంతో ఉంది. జై మైసమ్మ తల్లి, మమ్మల్ని చల్లగా చూడు, అట్లాగే లోకంలో బాధపడుతున్న వాళ్ళందరినీ కూడా మంచిగా చూడు తల్లి. పిల్లల చదువులు కూడా మంచిగా చదువుకోవాలి, అందరు మంచి మార్గాలలో నడవాలి, అదే నేను కోరుకుంటున్నాను. సమస్యలు అనేవి వస్తూ ఉంటే పోతూ ఉంటాయి, కానీ మనం కూడా ఆ సమస్యలను ఎదురిస్తూ బతికితేనే మనిషి అండి. జై మైసమ్మ తల్లికి జై.